ఉపాధి హామీ కూలీలుగా జాబ్ కార్డు తీసుకొని పని చేయడానికి వచ్చినటువంటి తల్లులు, సోదరిమణులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఉపాధి లేక ఇబ్బంది పడతా ఉన్నాం. అనేక గ్రామాల్లో మా చుట్టాలు కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారు, మరి మాకెందుకు ఉపాధి హామీ ఉండకూడదు అనేటువంటి ప్రశ్న మా మదిలోకి మీ ద్వారా వచ్చిన రోజు ఇప్పుడే ఎండిఓ గారు చెప్పినట్టుగా కనకయ్య గారికి చాలా మంది గ్రామానికి సంబంధించిన పెద్దలు ఆలోచించి ప్రభుత్వంలో ఉన్నాం, తప్పనిసరిగా పని కల్పించాల్సిందని చెప్పిన ఒక ఆలోచనతోటి తీసుకున్న నిర్ణయమే ఈ ఫిష్ ఫండ్. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మీ అందరికీ కూడా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, ఆ రోజు మొదలుపెట్టిన రోజు చాలా తక్కువగా రావడం, 52 మంది కంటే ఎక్కువగా లేని సందర్భం, ఎక్కువగా ప్రచారం కూడా కాని సందర్భంలో అసలు ఈ పనికి హామీ ఆహార పథకం అనేది ఉపాధి హామీ అనే పథకం కూడా ప్రవేశపెట్టింది శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఒకటి ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి 4 గ్రామాల పెద్దలు గాని లేదు ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు ఉపయోగపడే పథకం ఏదైనా వచ్చిందని చర్చించుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. అన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు గాని, ఇందిరాగాంధీ గారు గాని, రాజీవ్ గాంధీ గారు గాని, పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు గరీబ్ అట్టాను నినాదం తీసుకోండి, కూడు గూడు గుడ్డ నినాదం తీసుకోండి, పోడు భూముల పంపిణీ తీసుకోండి, ఇండ్లు లేని వారికి ఇందిరా మిల్లుల నిర్మాణం తీసుకోండి, ఈ రోజు ఈ ఉపాధి హామీ పథకం తీసుకోండి. లేదు మాకు సమాచార చట్ట హక్కు ద్వారా మాకు ఈ ఏమేమి జరుగుతుందో ప్రభుత్వం ద్వారా తెలవాలంటే ఆ చట్టాన్ని తీసుకురావడం గాని, ఈరోజు విద్యను అందివ్వడం గాని, వైద్యాన్ని ఇవ్వడం గాని, అందివ్వడం గాని, మీరు ఈ విధంగా చెప్పుకుంటే మన భారతదేశానికి స్వాతంత్ర 1947లో వచ్చినప్పుడు కేవలం 15,000 గ్రామాలకే కరెంటు ఉండే. అలాంటిది మన ప్రభుత్వాలు ప్రతి గ్రామానికి కరెంటు తీసుకొచ్చిన సందర్భం 80 దశ వరకే పూర్తయినటువంటిది. అవునా కాదు ఒకసారి ఆలోచించండి. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం 70 ఏళ్లంటే? ఇవన్నీ చేసిన నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీరామ్ సాగర్ కట్టినాం, కడియం ఒక్కటా రెండా మన ఎంఎండి కట్టుకున్నాం, ఎల్ఎండి కట్టుకున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక ప్రాజెక్టులు, బహుళార్థక ప్రాజెక్టులు కూడా నిర్మాణం చేసుకోవాలి. ఆనాడు 70 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మనకు ఇంచుమించు 70,000 కోట్ల అప్పుతో మనం విడదీస్తే 10 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఇస్తే 8 లక్షల కోట్లతో తిరిగి మనకు అప్పయిపోయారు. 70 ఏళ్లలో 70,000 కోట్ల అప్పుతో సంభాళించడం గొప్పడా, 10 ఏళ్లలో 8 లక్షలు చెప్పేసిన గొప్పడా? ఆలోచన ఏం చేసిండ్రు వాళ్ళంటే, మనమేమో ఆ 70,000 కోట్లలో శ్రీరామ్ సాగర్ ఉంది, ఆ 70,000 కోట్లలో నాగార్జున సాగర్ ఉంది, ఆ 70,000 కోట్లలో ఇవన్నీ మనం చేసుకున్నాం. వాళ్ళ చేతికి ఇచ్చినాక 8 లక్షల కోట్ల అప్పుతో చేసిన సందర్భంలో అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ప్రతినిత్యం కష్టపడుతుంది.